తగ్గట్టుగా ఈ ఫ్యాక్టరీ కూడా ధీటుగా టెక్నాలజీ చేస్తున్నాము. ఈ ఫ్యాక్టరీల వల్ల మంచి అత్యధిక ఓఆర్ వచ్చి పోయిన సార్ మన మంత్రి గారు కృషి వల్ల 5% 27.5 ఇంపోర్ట్ డ్యూటీ పెంచిపిచ్చి ఒకవేళ 14,000 ఉన్నదాన్ని ఈరోజు 21,000 తీసుకొచ్చారు. 21,000 మినిమం ఒక 8-10 టన్నులు అయినా కూడా 1,80,000 లక్ష 2 లక్షల అలాగా ఖర్చులు పోను కూడా లక్ష పైనే మిగులుతుంది తప్ప ఈ పంటలు ఎటువంటి నష్టం లేదు. మేము ఇన్ని జిల్లాలో చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మీకు ఈ ఫ్యాక్టరీ ఇది అతి దగ్గరలో వచ్చి మీకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సార్ చెప్పినట్టు ఒక 30 సంవత్సరాలు అంటే ఒక తరం నెక్స్ట్ ఒక జనరేషన్ బాగుపడేటట్టుగా ఈ ప్లాంట్ ఉంటుంది, ఇది ఉంటుంది. వేరే పంటలతో పోలిస్తే ఈ పంట అన్నిటికన్నా ఏమంటారు ఈత చెట్టు తాటి చెట్టు లాగా అన్నట్టు ఆ టైప్లో పెరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా వాటర్ డ్రిప్తో కరెక్ట్ పెట్టి దాని చుట్టూ మల్చింగ్ చేసి మంత్లీ ఒకసారి కానీ ఫర్టిగేషన్ చేస్తే గ్యారెంటీగా 10, 12, 14, 16 టన్నుల వరకు వస్తుంది. రైతు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే తక్కువ కష్టంగా ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి ఈ పంటను మీరు చేస్తుండండి. ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు అన్ని విధాలుగా ఉంటుంది. ఈ 12,500 కాకుండా వచ్చే సంవత్సరం ఒక మినిమం ఒక 8-10 ఎకరాలు కూడా చేసేటట్టుగా ట్రై చేస్తారని చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా మేము యాక్షన్ ప్లాన్ ఈ రోజు నుండి ఓపెనింగ్ వరకు కరెక్ట్గా ప్లానింగ్ చేసి సార్ కూడా మేము సబ్మిట్ చేస్తాం సార్, తమరికి సబ్మిట్ చేస్తాం సార్. ఇంటిగ్రేషన్ పెట్టి జూన్ కల్లా అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా క్రషింగ్ స్టార్ట్ అయ్యేటట్టు చూడాలి. చేస్తాం సార్. ఒకటే ఏదో జూలై ఇచ్చారు మీరు టైం. అవును సార్. సరే బాయిలర్ ఏదో బాయిలర్ సార్. అవి టెస్ట్లు అడ్డానికి కొద్దిగా టైం టేకన్ సార్. కొద్దిగా అవి కూడా 15 టన్స్ జూన్కే ఇచ్చారు ఫస్ట్ వీక్కి. అవును సార్. దాన్ని లాస్ట్ వీక్కి చేయాలి సార్. సార్ ఈ జూలై ఫస్ట్ వీక్ ఉన్నది కూడా జూన్ లాస్ట్ వీక్ చేయాలి. చేస్తాం సార్. ఫస్ట్ 15 టన్ అయినా కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. అందుకని ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటున్నా. అలాగే సార్. సార్ అది ఏ టైంలో జూన్లోనే అయిపోవాలి. అలాగే సార్. సార్ ఈ జూలై పెట్టింది కూడా వీళ్ళు కిరణ్కి పంపించారు సార్. ఫస్ట్ వీక్ ఇంకేదన్నా ముందుకెళ్ళేదానికి ఉందా? జూన్ది 15 TPH అది అవుతుంది సార్. 15 TPH మాత్రం దానికి. ఎవరెక్కడ అసలు సైట్ ఇంజనీర్ ఎవరు, మీరు డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు సార్? డిపార్ట్మెంట్ ప్రణేష్, దీనికి సత్యనారాయణ సార్. నాకు కంపెనీ వాళ్ళతో అవసరం లేదు. డిపార్ట్మెంట్ ప్రణేష్ శ్రీకాంత్ సార్. మీరు ఈ నెల 15 రోజులు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. అర్థమైందా? జూన్ ఆఖరికి క్రషింగ్ స్టార్ట్ అయ్యేటట్టుగా కనీసం ఫస్ట్ టర్బైన్ 15 టన్స్ 5 టన్స్తో ఏదో స్టార్ట్ అయ్యేటట్టుగా జూన్ ఆఖరికి మీరు ఇంటిగ్రేటెడ్ ప్లాన్ చేసుకోండి. కరెక్ట్గా రేపు వెళ్ళి ప్లాన్ ఇవ్వండి. ఓకే సార్. ఈ రోజుకి ఇది చేస్తాం, ఈ వీక్లో ఇది, ఈ వీక్లో ఇది. అర్థమైంది? ఇంకా మీకు 40-45 రోజులు టైం ఉంది. అంతే. అవును సార్. జూన్లో ఎట్టి పరిస్థితుల్లో క్రషింగ్ స్టార్ట్ అవ్వదు. అట్లా మీరు ఇంటిగ్రేటెడ్ ప్లాన్ చేసుకొని కలెక్టర్ గారికి డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ ప్రకారంగా అవ్వకపోతే మీదే బాధ్యత. కంపెనీకి నాకు సంబంధం లేదు. ఓకే సార్. ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారో వాళ్ళు తీసుకొని ఇంకా కావాలంటే ఒక నిద్ర పెట్టుకోండి. డే అండ్ నైట్ వర్క్ చేయాలి. నాకు ఇది ఎట్టి పరిస్థితుల్లో జూన్లోనే ఏ వీక్లో ఎంత ముందు వస్తే అంత మంచిది. చెప్పండి. కలకాయ యూపీ మరి తర్వాత కుదరదంటే కుదరదు. అన్నీ వచ్చినాయి కదా. మరి మిషనరీ వచ్చినప్పుడు ఇది ఎరక్షనే కదా. డే అండ్ నైట్ వర్కౌట్ చేయండి. చేసి మీరు చెప్పిన డేట్లన్నింటినీ ముందుకు జరపండి. ఎంతవరకు వీలవుతుంది. వీలయ్యే డేట్లో మీరు కూర్చొని వెళ్ళిన తర్వాత కరెక్ట్ డేట్స్ ఇవ్వండి. కరెక్ట్ డేట్ చెప్పండి. మీరు చెప్పిన డేట్కే వస్తాం. ఆ డేట్ డీవేట్ కాదు. ఎప్పుడు ఇస్తారో అది ఇది బాధ్యత. ఏమంటారు? ఈరోజు గౌరవనీయులైనటువంటి వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సిద్దిపేటలో ఉన్నటువంటి నర్మెట్లో ఫ్యాక్టరీ పనితీరును ఎప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి,
ఎప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రివ్యూ మీటింగ్ కన్స్ట్రక్షన్ ఏరియాను స్పీడ్గా నడుస్తుందా లేదా పరిశీలన కోసం ఈరోజు రావడం జరిగింది. వారికి ఆయిల్ఫెడ్ తరఫున వెల్కమ్ సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రివర్యులు పూర్ణవన్న కూడా ఈ కార్యక్రమంలో వారి జిల్లా, వారి శాసనసభ్యులు, వారి ప్రాంతం, ఈ ప్రాంతంలో రైతులకు ముఖ్యంగా వరి నుండి మంచి వ్యవసాయం వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికే విధంగా రైతు 2 పూటల అన్నం తినే విధంగా ఈరోజు ఆయిల్ ఫామ్ డెవలప్ అయితే రైతుకు 1,00,000 నుండి దాదాపు 1,50,000 వరకు లాభం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతానికి మెరుగైన సేవలు వ్యవసాయం తరఫున అందించేంత వరకు కృషి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఖమ్మం ప్రాంతంలో దాదాపు 2 ఫ్యాక్టరీలు పెట్టి రైతులు 30 సంవత్సరాల నుంచి లాభాల బాటలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు వారి అనుభవం తీసుకొని వారి అనుభవంతో పాటు ఈ ప్రాంతంలో కూడా రైతులు మెరుగైన సేవలు అందించడం కోసం ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 6 ఫ్యాక్టరీలు దాదాపు సంవత్సరంలోనే ఏర్పాటు చేసి దాదాపు పూర్తి చేసి దాదాపు ఆయిల్ ఫెడ్ను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే దిశలో ఈరోజు మంత్రివర్యులు ముందుకు పోతూ ఉన్నారు. మీ అందరికీ ప్రాక్టికల్గా తెలుసు. కొంతమంది ఈ ప్రాంతంలో అసలు ఆయిల్ ఫెడ్ అసలు పండదని చెప్పారు, ఫ్రూట్ రాదని చెప్పారు. కానీ ప్రాక్టికల్గా మీ అందరూ కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. కానీ మీరు అందరు చూశారు, ఇక్కడ ఫ్రూట్ వస్తుంది. దాదాపు ఒక్కొక్క కొత్త సంవత్సరంలోనే 4 క్వింటాలు వస్తుంది, 4 టన్నులు వస్తుంది. ప్రాక్టికల్గా చూశారు మీ అందరూ రైతులు. కాబట్టి రైతులు మంచి దశలో లాభాల బాటలో తీసుకుపోయేందుకు 30 సంవత్సరాలు ఒక పంట ఒక సంవత్సరం వేస్తే ఆయిల్ పామ్ గెలలన్నీ కూడా ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనకు అక్కడ వెయింగ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి బిల్ ఇవ్వటము, ఇమీడియట్గా వాళ్ళకి పేమెంట్ అయ్యే విధంగా చూడటము, వచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ అన్నిటిని కూడా ఇమీడియట్గా కన్వేయర్ సిస్టమ్ నుంచి ప్రెస్సింగ్, క్రషింగ్, ఆ తర్వాత మనకి క్రూడ్ పామ్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అందులో ఆ గెలలో ఉన్న గింజని కూడా కర్నల్ అంటాము, పామ్ కర్నల్ ఆయిల్ అని, దాని నుంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయటము. ఈ మొత్తము ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ ఎఫెక్ట్ ఇవాపరేటర్, అదేవిధంగా ఇక్కడ బాయిలర్స్ కావచ్చు, మనకు ఒక ఫామ్ పాండ్ కావచ్చు, ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి మలేషియా నుంచి సోర్స్ చేసి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదు, మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఉండే విధంగా చూడాలి అన్న ఉద్దేశంతో త్వరితగతిలో పూర్తి చేసే విధంగా అందరూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దీని మీద చాలా పుష్ చేస్తూ ఉన్నారు. మనకి వన్స్ ఇది కంప్లీట్ అయింది, కమిషనింగ్ అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అదేవిధంగా స్టేట్ వైడ్ నుంచి కూడా ఈ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ అనేది ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి దాని నుంచి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయటము, అదేవిధంగా రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ కలెక్షన్ సెంటర్స్ మనం ఆల్రెడీ మిర్దొడ్డి ఒకటి, అదేవిధంగా మర్కుక్ మండల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాము. సబ్సిక్వెంట్గా డిపెండింగ్ అపాన్ ది ఏకరేజ్ మనము అడిషనల్ కలెక్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడే వారికి దగ్గరలోనే కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి సబ్సిక్వెంట్గా పేమెంట్ చేసే విధంగా కూడా చూస్తున్నాం. రైతులతోటి విన్నపం ఏంటంటే ఆయిల్ పామ్కి సంబంధించినంత వరకు ప్రెసెంట్ ఉన్న 21,000 రేట్ ఒకటి, అదేవిధంగా దేశవ్యాప్తంగా మనకున్న డిమాండ్ అండ్ ఈ ఆయిల్ పామ్ పెట్టి మనం 4వ సంవత్సరం నుంచి దాదాపు 30 సంవత్సరాల వరకు ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఆయిల్ పామ్ కల్టివేషన్, ఆయిల్ పామ్ సాగు చేయగలిగితే డెఫినెట్గా ప్రాఫిటబుల్గా ఉంటుంది, అదేవిధంగా రైతులకు కూడా మేలు జరుగుతుంది అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా కాలంగా ఇక్కడికి రావాలనుకుంటున్నారు. మాకు ముహూర్తం కలవలేదు. ఒకసారి జంగారాఘవరెడ్డి గారికి ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఒకసారి నాకు ఉంది, ఒకసారి కలెక్టర్ గారు లేరు. ఏదో మొత్తానికి రకరకాల వాయిదాలు వాడి ఇవాళ వచ్చినాం.
ఈ ఫ్యాక్టరీకి సంబంధించి చూసిన తర్వాత తప్పకుండా నిన్ననే నేను గుజరాత్ పోయినా, అమూల్ ఫ్యాక్టరీకి పోయినాం. అక్కడ అమూల్ ఫ్యాక్టరీ చూస్తే స్వతంత్రం రాకముందు క్షీర విప్లవం తీసుకొచ్చినాడు కురియన్. ఆనాడు ఇట్లనే పాల ఉత్పత్తికి కేంద్రంగా కావడానికి ఇల్లు తిరిగి రైతులను చైతన్యపరిచి అదొక గొప్ప స్వతంత్ర ఉద్యమంలాగా చేసినారు. నాకు మళ్ళా నేను సహచార క్యాబినెట్ మంత్రులు అంటే సహచార అనడానికి కూడా లేదు, చాలా పెద్దవారు, మంత్రివర్గంలోనే విశేష అనుభవం ఉండి స్వయంగా 200 ఎకరాలకు పామాయిల్ రైతుగా ఉండి రైతాంగానికి కొంత మార్గదర్శకత్వం చేయాలి భవిష్యత్ కాలంలో. ఇప్పుడున్నటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా జనరల్గా ఏమైపోయిందంటే రైతులు ఈజీగా రిస్క్ లేకుండా కష్టపడకుండా ఏదైనా పంట ఉందంటే వరి మాత్రమే వేస్తే అయిపోతుంది. ఒక్కసారి మనం పొలం దున్ని నాటేసి ఒక్కసారి కలుపు తీస్తే మళ్ళీ హార్వెస్టర్తో కోసుకొని మనకు పైసలు వస్తాయి అనుకునేటువంటి ఒక పరిస్థితులల్లో మనం వరి వైపు మొగ్గు చూపుతా ఉన్నాం. కానీ దానికంటే ఇంకా ఎటువంటి పశుపక్షాదుల బాధలు లేకుండా, దొంగల బాధ లేకుండా, చాలా తక్కువ శ్రమతోటి డ్రిప్ ఆర్గనైజ్ చేసుకొని కొంత సైంటిఫిక్గా పర్యవేక్షణ చేసుకోగలిగితే సంవత్సర కాలం పాటు ఆదాయంగా ప్రతి 3 నెలలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆదాయం వచ్చే విధంగా మరి ఒక ఆయిల్ ఫామ్ పంటలకు సంబంధించి మార్గదర్శకత్వం వహిస్తే ఆ రోజు క్షీర విప్లవం తెచ్చిన కురియన్ గారు ఎట్లనో ఇలా పామాయిల్కి సంబంధించి మీకు ఇంకొక మాట, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, కొంత మేధావులు, కొంత ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే మనము ఆయిల్ని దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఏ విధంగా నష్టపోతా ఉన్నాం, మనంగే స్వయంగా సమృద్ధి మనం ప్రొడక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని రోజులు మన దగ్గర పండదు అనేటువంటి ఒక అపనమ్మకంతో మనం పంటలేదు. ఇలా స్వచ్ఛంగా మా వింజపల్లి రైతు 7 క్వింటాలు తీసినా అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా పంటలకు సంబంధించి స్పష్టంగా ఆయిల్ ఫామ్ పండే ప్రాంతంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ నరమెట్ట గ్రామంలో దాదాపు 300 కోట్ల పైన 65 ఎకరాల్లో సార్ ఎవరు ప్రారంభించిన ఒక మంచి కార్యక్రమంగా ఈ ప్రాంత రైతాంగానికి గతంలో నిజాం నవాబులు మెట్టిపల్లి ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో, బోధన్ ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీలు పెడితే ఆ ప్రాంతం అంతా చెరుకు రైతులుగా ఎట్లయితే అభివృద్ధికి వచ్చిరో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా మీరు ఒక్కసారి పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫామ్ వేసుకొని చూడండి. నేనేదో మిమ్మల్ని బాగు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు గారు ఒక ప్రజాప్రతినిధులుగా స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు 200 ఎకరాలకు సంబంధించిన ఆసామిగా వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంతరం సంక్షేమము ప్రజలు బాగుండాలని ఆలోచించేటువంటి వ్యక్తిగా ఎవరైనా పొరపాటు చేస్తున్నా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి. అటువంటి ఆయనకు సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చినారు, వారికి స్వాగతం. ఆయిల్ఫెడ్ జంగారాఘవరెడ్డి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, అగ్రికల్చర్ అదేవిధంగా హార్టికల్చర్ ఇతరత్ర అందరూ కూడా అధికారులు ఉన్నారు. ఇక్కడ పాత్రికేయ సోదరులు కూడా కోరుతున్నారు, ఇది ఏదైనా ప్రజల దగ్గర దాకోవాలంటే మీరంతా భాగస్వామ్యం చేయాలి. ఇవాళ ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి కొంత ప్రోగ్రెసివ్ ఫార్మర్ స్టోరేజ్ చేయండి, రైతులను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి, వాళ్ళకేమైనా అపోహలు ఉంటే తొలగించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకున్నందుకు దీని కెపాసిటీ దినదినం పెరిగే విధంగా ఎక్స్పాన్షన్ అయ్యి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆర్థికంగా ఎదిగే ఉండే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ ఉపయోగపడాలి. అప్పుడే దీనికి సంబంధించినటువంటి సార్థకమైతుంది ఈ యొక్క ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్. నేను కలెక్టర్ గారు, మా నియోజకవర్గంలో మంత్రి గారికి ఈ సందర్భంగా తప్పకుండా అందరం కూడా మా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, సివిల్ సప్లై అందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ మీరు టార్గెట్ ఫిక్స్ చేయండి సార్. నేను కూడా స్వయంగా ఇప్పటికే కొన్ని మా దగ్గర 42 రైతు కేంద్రాలు వేదికలు ఉన్నాయి. మొదటి దశలో ఒక రౌండ్ కొట్టాం, మిగతా మళ్ళీ పోయి మోటివేట్ చేసి చాలా వీలైనంత మందికి ఆయిల్ ఫామ్ వేయించి తెలంగాణ స్టేట్లో హుస్నాబాద్ నియోజకవర్గం ఆయిల్ ఫామ్ వేసే దాంట్లో నెంబర్ 1గా ఉండడానికి
మీ స్ఫూర్తితో ప్రయత్నం చేస్తాం. మీ లెక్క 200 ఎకరాలు వేయలేం, కానీ మేము కూడా 5-10 ఎకరాలు ఎక్కడన్నా దొరికితే కొనుక్కొని వేయించే ప్రయత్నం చేస్తాం, అందరికి ఆదర్శంగా చూపెట్టడం కోసం. నా కబ్జా అటువంటి లేదు సార్. నేను బేసిక్గా రైతుని కాబట్టి భూమిని నమ్ముకు. సో దయచేసి ఈ వేదిక ద్వారా యాక్చువల్గా సిరిసిల్లలో వేరే ప్రోగ్రామ్స్ అన్న ఇక్కడికి వస్తాడన్నాక అక్కడ నేతన్న దగ్గరికి ఇక్కడ మనం రైతన్న దగ్గర తప్పకుండా ఉండాలి. రైతులు బాగుంటేనే రైతు దేశానికి వెన్నెముకలాగా. కాబట్టి అందులో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కొంత రైతులకు ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా మనం మార్గం చేయాలి. వరి పండిస్తే వరికి సంబంధించిన ఆదాయం వస్తుండొచ్చు, కానీ అంతకంటే రెట్టింపు ఆదాయము శ్రమ తక్కువే వస్తున్నప్పుడు ఆయిల్ ఫామ్ వేయడంలో ఎందుకు అభ్యంతరము? ఏదైనా అధికారులను కూడా నేను కోరుతానో దయచేసి అవగాహన కలిగించే విషయం లోపల మనం ఒక మండలం వారి ఏ సమావేశం పెట్టినా తప్పకుండా ఆయిల్ ఫామ్ గురించి ఒకసారి నేను ఎక్కడ కానీ ఏ మీటింగ్ అనే పెట్టండి. కురియన్ గారితో ఎందుకు అన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ మీటింగ్ అన్నది కానీ అది ఇన్ఫర్మేషన్ కానీ లా అండ్ ఆర్డర్ది కానీ రెవెన్యూ కానీ అక్కడ మాత్రం ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడతారు. కాబట్టి ఆయిల్ ఫామ్ అనేటువంటిది ప్రోత్సహించాలని తపన ఆలోచన. విభోన్ దాస్ అని నేను చూసిన 1957 అంట సార్, అక్కడ 1940 అమూల్ ఫ్యాక్టరీలో ఆయన అట్లా తిరుగుకుంటా దాన్ని ఎలా 2.5 లక్షల కోట్ల లీటర్లు 2.5 crore లీటర్లు 2.5 కోట్ల లీటర్లు పాల సేకరణ జరుగుతుంది దేశవ్యాప్తంగా, మామూలు విషయం కాదు. కాబట్టి ఇక్కడ కూడా చాలా అవసరం ఉంది. ఆయిల్ ఉత్పత్తులు, విదేశీ మారక ద్రవ్యం, ఆదాయం ఎక్కువ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వడగల వానొచ్చింది, పొద్దున వేరే పాపం ఏడుతున్న రైతులు, వరి ధాన్యం పోయింది, హార్టికల్చర్ క్రాస్ మొక్క మ్యాంగో గింగ పోయింది, మిర్చికి దెబ్బ తాకింది, కానీ దీనికి ఏం ఇబ్బంది ఉండదు. ఈ విధంగా దీన్ని ప్రోత్సహించే విధంగా తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నటువంటి ఒక యజ్ఞంలో నేను కూడా అందరూ భాగస్వాములు, మీరందరూ కూడా భాగస్వాములు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి విశ్వాసంగా